అస్సలం అలైకుం. నమస్తే. ఎలా ఉన్నారు అందరూను? బాగున్నారా అండి? ఇవాళ చికెన్ బిర్యానీ కోసం చికెన్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఫస్ట్ వీడియోలో నేను మీకు పెట్టాను. అది 2 కేజీల చికెన్ అండి. 2 కేజీల చికెన్‌కి 2 కేజీల కన్నా ఇంకొంచెం తక్కువ బాస్మతి రైస్ వేశారు మా మదరు. మీరు 2 కేజీలు కూడా వేసుకోవచ్చు. తర్వాత చికెన్‌లోను వచ్చే వాటర్ ఉంటుంది కదా! మనం బాయిల్ చేసినప్పుడు వచ్చే వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్ కూడా చికెన్ బిర్యానీలో వేయాలనమాట. ఇంకా ఏంటి అంటే చికెన్ 60% బాయిల్డ్ అయ్యాక అది ఏ విధంగా ఉన్నది అనేది ఈ వీడియోలో నేను మీకు పెట్టాను. మీకు కొలతలతో సహా యాలుక్కాయలు, దాల్చిన చెక్క, మసాలా, టమాటాలు ఇయన్నీ ఎంతెన్ని ఎయ్యాలి రైస్, చికెన్ అనేది నేను వేరే వీడియో ఒకటి చేసి చూపిస్తానండి. ఇవాళ మా మదర్ చేసేది తను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, తను ఎలా కలుపుతున్నారు చికెన్, తన బిర్యానీ ఏ విధంగా అన్నీ వేసి చేస్తున్నారు వెసర్లోను. దీంట్లో మా మదర్‌ది ఓన్ మసాలాస్ కూడా ఉన్నాయి. తన ఇంట్లో స్వయంగా తన మసాలాలు ప్రిపేర్ చేసుకుంటారు చికెన్ బిర్యానీకి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏ బిర్యానీకి అయినా ఏది వండినా సరే తనకు అంటూ ఒక మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. అది ఓన్ మా మదర్‌ది, బయటది కాదు. అయినా అమ్మ చేతి వంట ఎవరికి ఇష్టం ఉండదండి. అమ్మ చేతి పప్పు, అన్నమే అంత టేస్ట్‌గా ఉంటే ఇంకా బిర్యానీ ఇంకెంత టేస్ట్‌గా ఉంటుంది. మా మదర్ చేసే బిర్యానీ చూడండి ఒకసారి మీరు అందరూను. చాలా బాగా ఉంటుంది చూడ్డానికి. తినడానికి ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ బిర్యానీ చూసి అందరూను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు. మా మదర్ చాలా ప్రేమగా వండి పెడతారు అందరికీ. మేము కూడా అంతే టేస్టీ బిర్యానీ మేమందరం కూర్చొని తింటాం. మేము తింటే చాలు మా అమ్మగారికి కడుపు నిండిపోతుంది. మా మదర్ ఇంత కూడా నోట్లో పెట్టరు. ఆ బిర్యానీ వండిన రోజున అసలా తినరు ఆమె. ఒక్కసారి మా మదర్ అంత కష్టపడి అవన్నీ చేస్తున్నారు కదా, బాబు బర్త్డే అని చెప్పేసి, బాబు బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అని చెప్పేసి మీరందరూ కంపల్సరీ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవద్దు. ఓకేనా? ఏదైనా మంచి చెడు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఇలా చెయ్యండి, ఇలా మీరు ఇంకా ఈ విధంగా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి నాకు ఏదైనా సజెషన్స్ ఇచ్చేది అయినా సరే, ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా నాకు ఒక సజెషన్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.